అది 1930వ సంవత్సరం నవంబర్ నెల. కెనడాలోని ఫేమస్ సరస్సు ఇది. దీని పేరు అంజకుని సరస్సు. ఈ సరస్సు ఒడ్డున కొన్ని చిన్న చిన్న గ్రామాలుంటాయి. అక్కడ ఇన్నూటి ప్రజలు నివాసముంటారు. శీతల ప్రాంతం కావడంతో ఎప్పుడూ మంచుతో గడ్డకట్టుకుని ఉంటుంది. పైగా చలికాలం. జంతువులను వేటాడే ఓ బొచ్చు వేటగాడు అటుగా వెళుతున్నాడు. చలిలో వణుకుతూ ఆ పక్కనే ఉన్న గ్రామంలోకి తలదాచుకునేందుకు వెళ్ళాడు. అక్కడ ఇళ్లైతే ఉన్నాయి కానీ మనుషులు మాత్రం కనిపించలేదు. అంతా వెతికాడు. ఎక్కడా పిట్ట జనం కూడా లేరు. కాని అక్కడ మనుషులు ఉన్నట్లుగా, వాళ్లు వాడిన వస్తువులు, వంట చేస్తూ మధ్యలోనే ఆపేసినట్లుగా ఉన్న ఆనవాళ్లు కనిపించాయి. ఆకలితో చనిపోయిన కుక్కలు, ఖాళీ అయిన శ్మశానాలు ఉన్నాయి. కాని ఎవరూ అక్కడ లేరు. ఇక్కడ ఏదో జరిగిందని అనుకున్న ఆ వేటగాడు పోలీసులకు, అధికారులకు సమాచారమిచ్చాడు. వాళ్లంతా వచ్చి జల్లెడ పట్టారు. కాని ఆ గ్రామంలోని మనుషుల జాడ కనిపించలేదు. వాళ్లంతా ఎలా అదృశ్యమయ్యారు అన్నది ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ మాయమైన మనుషుల జాడ ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఈ మిస్టరీ గురించి ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అంజకుని సరస్సు కెనడాలోని నునావట్ ప్రాంతంలో ఉంది. నునావట్లోని కివల్లెక్ ప్రాంతంలో కజాన్ నది వెంబడి ఉన్న అనేక సరస్సుల్లో అంజకుని సరస్సు ఒకటి. ఏడాదిలో 6 నెలలు ఈ సరస్సు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సుకు దగ్గరలో ఇన్నుటి ప్రజలుండే గ్రామాలున్నాయి. ఇన్నుట్ అనేది ఉత్తర అమెరికాలోని ఆర్కిటిక్, సబ్ ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసించే ఒక స్థానిక ప్రజల సమూహం. ఈ ప్రజలు అలస్కా, కెనడా, గ్రీన్లాండ్తో సహా వివిధ ప్రాంతాల్లో ఉంటారు. ఎస్కిమోల గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటాం. వాళ్లే వీళ్లు. అయితే వీళ్ళని ఇన్నుట్ అని కూడా అంటారు. చేపలు పట్టడం వీరి వృత్తి. అదే వీళ్లకు ఆధారం. 1930 సంవత్సరం నాటి మాట. అప్పట్లో జంతువుల్ని వేటాడే బొచ్చు వేటగాళ్లు ఉండేవాళ్లు. వీళ్లు జంతువుల బొచ్చును సేకరిస్తూ అమ్ముకునేవాళ్లు. కొంతమంది ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని ఈ పని చేస్తే, మరికొంతమంది లైసెన్స్ లేకుండానే వేటాడుతుంటారు. అలాంటి వ్యక్తే ఈ లాబెల్లే. ఇతను ఈ ప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తే. లాబెల్లే అంజకుని సరస్సుకు సమీపంలో వేటాడడానికి వెళ్లేవాడు. ఒకరోజు అలా వేటాడుతున్న క్రమంలో చలి బాగా ఎక్కువ అవడంతో పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి తలదాచుకోవాలి అనుకున్నాడు. అలా ఈ ఇన్నుటి గ్రామానికి వచ్చాడు. అయితే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. అతను మరో ప్రపంచంలోకి వెళుతున్నట్టు ఫీలయ్యాడు. అక్కడ పొగమంచు దట్టంగా అలముకుని ఉంది. ఇళ్ల బయట వదిలేసిన వస్తువులు, బట్టలు అలాగే ఉన్నాయి. వంట చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడెవరైనా ఉన్నారా అని బిగ్గరగా అరిచాడు. అక్కడ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇంటి లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూశాడు. అయితే తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ ఇళ్ల లోపల బట్టలు, బొమ్మలు, రోజువారీ పాత్రలు, వండిన ఆహారం ఎక్కడ పెట్టినవి అలాగే ఉన్నాయి. కాని మనుషులెవరూ లేరు. ఉన్న పళాన అన్నీ వదిలేసి వెళ్లినట్టు కనిపిస్తోంది. అన్ని ఇళ్లల్లోనూ అలాగే ఉంది. కాని అక్కడ గొడవపడిన ఘటనలు కాని, బలవంతాన ఎవరో తీసుకెళ్లిన సంఘటనలు గాని కనిపించలేదు. అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే వాళ్ల పాదముద్రలు ఉండాలి. అవి అతనికి కనిపించలేదు. తన పాదముద్రలు తప్ప మిగతా ఎవరివి అక్కడ లేవు. అక్కడందరూ ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమన్నట్టు కనిపిస్తోంది. దీంతో అతనికి అక్కడ ఏదో జరిగింది అనిపించింది. అక్కడ మనుషులతో పాటు కుక్కలు కూడా ఉండేవి. అయితే అవి మాత్రం అక్కడ చనిపోయి ఉన్నాయి. వాటిని కట్టేసి ఉన్నట్లు ఉన్నాయి. అవన్నీ అరిచి అరిచి ఆకలితో చనిపోయినట్లు గమనించాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ శ్మశానాలను తవ్వినట్లు ఉన్నాయి. శ్మశాన వాటికలోని ప్రతి సమాధిని తెరిచి ఖాళీ చేసినట్లు ఉన్నాయి. సమాధులకు ఇరువైపులా కుప్పలుగా శిలాపలకాలను చక్కగా పేర్చినట్లున్నాయి. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వేటగాడు నార్త్ వెస్ట్ మౌంటెడ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చి ఈ మనుషులు కనిపించకుండా పోయిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. కాని వాళ్ళకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఏళ్ల తరబడి దీనిపై దర్యాప్తు సాగింది. విషయం ఆ దేశమంతా తెలిసిపోయింది. ఆ తర్వాత ప్రపంచానికి పాకింది. ఎన్నో దర్యాప్తు సంస్థలు ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ట్రై చేశాయి. కాని పరిష్కారం కాలేదు. అప్పట్లో వార్తాపత్రికల్లో దీనిపై ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి. పోలీస్ టీం దర్యాప్తులో ఆ వేటగాడు రాకముందు 8 వారాలకు ముందే ఇన్నుట్ కనిపించకుండా పోయిందని తేలింది. కాని గ్రామం మొత్తం ఆ ప్రాంతాన్ని ఎందుకు ఖాళీ చేసింది అన్నది వాళ్ళకి అంతుపట్టలేదు. ఈ పరిశోధనలో అంజకుని సరస్సుపై ఆకాశంలో కొన్ని విచిత్రమైన లైట్లను చూసినట్లు పోలీసులు, అధికారులు చెప్పారు. ఒకవేళ అవి నార్థరన్ లైట్లు అయిండొచ్చు అనుకున్నారు. కాని అందుకు విరుద్ధంగా ఆ లైట్లు నీలం రంగులో ఉన్నాయి. వీటికి తప్పిపోయిన గ్రామస్తులకు ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలోనూ విచారించారు. దీంతో చాలా మంది వీళ్ళని ఏలియన్స్ తీసుకెళ్లుంటారనే అపోహలు మొదలయ్యాయి. కొంతమంది యూఎఫ్ఓలను చూశామని చెప్పడంతో ఏలియన్సే ఈ మనుషుల్ని ఎత్తుకెళ్లుంటాయన్న పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. మరికొంతమంది అమెరికన్ పురాణాల్లో చెప్పినట్లు కొన్ని దుష్టశక్తులు, నరమాంస భక్షకులు వీళ్ళని మాయం చేసుంటాయని అనుకున్నారు. చాలా మంది ఈ మిస్టరీపై పుస్తకాలు కూడా రాశారు. అయితే ఇది కల్పితమని మరికొందరు కొట్టిపారేశారు. ఆ వేటగాడు ఇంతకుముందు ఆ ప్రాంతానికి వెళ్లకపోయిండొచ్చని,
అక్కడ మనుషులు నివసించడం లేదని అన్నారు. అక్కడ తక్కువ ఇళ్లు ఉండటం వల్ల కూడా దీన్ని అపోహ అని తోసిపుచ్చారు. ఇదే జరిగితే పోలీసులు, వార్తా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అక్కడికి ఎందుకు వెళ్లారు? ఖాళీ ఇళ్లు, చెల్లాచెదురుగా ఉన్న పదార్థాలేంటి? మంచుతో కప్పబడిన అలాంటి కఠినమైన ప్రదేశంలో ఎవరు ఇళ్లు కట్టుకున్నారు? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లేవు. అసలు అక్కడి ప్రజలు ఎక్కడికెళ్లారు? ఒకవేళ ఏదైనా విపత్తు జరిగి వాళ్ళు చనిపోయుంటే మృతదేహాలు ఎక్కడా? వాళ్ల ఇళ్లు, బట్టలు అన్నీ ఉండగా మనుషులు మాత్రమే ఎందుకు మాయమన్నట్లు? కుక్కల్ని ఆకలితో ఎందుకు వదిలేశారు? సమాధుల్ని ఎందుకు ఖాళీ చేశారు అన్న ప్రశ్నలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఏళ్ల తరబడి దర్యాప్తు తర్వాత పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంజకుని గ్రామస్తుల అదృశ్యం రహస్యాన్ని కనిపెట్టలేకపోయాయి. దీంతో దర్యాప్తు సంస్థలు ఈ కేసును క్లోజ్ చేసేశాయి. ఈ ప్రజలు నిజంగా కిడ్నాప్కు గురయ్యారా లేక హత్య చేయబడ్డారా అన్నది ఇప్పటి వరకు మిస్టరీనే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.